నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను. సో బేసిక్గా టాస్క్ ఏంటంటే రీసెంట్గా ఆయన పేరు మీసాల గుర్రప్ప, కోయారే కోయా ఆ సాంగ్ మీకు తెలుసు కదా. ఆ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ కూడా మీకు తెలుసు. నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను అన్న. ఒక 20 మెంబర్స్ ఉంటారు సెలబ్రిటీస్. నేను ఒక్కొక్కల పేరు చెప్తాను. వాళ్ళు గనక ఆ సాంగ్ పాడితే ఎలా ఉంటుందో మీరు నాకు చెప్పాలి. టాస్క్ ఓకే? టాస్క్ ఓకే, సవాలా? కానీ ఇక్కడ కొంత క్లాజ్ అయితే ఒక క్లాజ్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు మనమమ్మా అన్ని వాయిస్ని మనము, నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉండి అన్ని వాయిస్ని నేను పాట పాడే అంత బ్రహ్మాండంగా చేయలేకపోవచ్చు. ఓకే, ఒప్పుకోవాలి ఉన్న విషయం. అవును. మనకి ఏదైతే ఇప్పుడు కొన్ని వాయిస్లు మనకి దగ్గరగా ఉంటాయి, కొన్ని వాయిస్లు స్టేజ్ వరకు అడుగుతారు కాబట్టి స్టేజ్ వరకు చేసే వాయిస్లు ఉంటాయి, కొన్ని వాయిస్లు పట్టుకుంటాయి. బాలకృష్ణ గారి వాయిస్లో కిందకి వెళ్ళి పైకి వచ్చి పడుకుని నుంచి ఏ రకంగా ఆయన చెప్పగలుగుతారు. అట్లా పోసాని గారి వాయిస్ కానివ్వండి, లేకపోతే ఇట్లా కొంతమంది వాయిస్లు ఎట్లాగైనా చెప్పగలుగుతారు. మీరు ఎట్లాగైనా అడగండి, నేను చెప్పగలుగుతాను. అంటే నాకు పట్టు దాని మీద ఎక్కువ ఉందని. అలా పట్టు లేని వాయిస్లు మనం అన్ని ప్రయోగాలు చేయడం. మీరు అడిగినటువంటి వాయిస్లో ఒకవేళ నేను ఆ వాయిస్ చెప్పలేకపోతే మీరు అది కట్ చేసేసుకోండి, చెప్పగలిగే వాయిస్ మీరు కంటిన్యూ చేసుకోండి. నేను అడగండి, పర్లేదు, కంటిన్యూ. ఓకే, టాస్క్. రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది కోయా రే కోయా కోయా ఈ సాంగ్ ని మన బవిరి మిమిక్రీ ఆర్టిస్ట్ శివన్న నేను కొన్ని వాయిస్లు ఇస్తాను, ఆ వాయిస్ లో ఆయన పాడతారు. ఇది టాస్క్, చూద్దాం మరి ఎలా పాడతారు. సో ఫస్ట్ సెలబ్రిటీ జయప్రకాష్ రెడ్డి గారు. ఏమిరా కోయా రే కోయ్ కోయ్ కోయా మావారే సంద మావా కోయ్ కోయ్ కోని కోయ్ 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 కోని కోయ్ భయ్యా బంజారే భయ్యా భజన జమారే చప్పలు కొట్టండి మీరు చప్పలు కొట్టండి. ఏమిరా చిందో నెక్స్ట్ వాయిస్ అడిగబ్బి. చిరంజీవి గారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. కోయారే కోయ్ కోయ్ కోయా అరే మావారే సంద మావా కోయ్ కోయ్ కోడి కోయ్. చప్పడ కొట్టండి మీరంతా, చప్పడ కొట్టండి. నెక్స్ట్ మర్చిపోయాను. థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ గారు. కోయారే కోయ్ కోయ్ బామా అరే మామా రే చంద మామా కోయ్ కోయ్ కోండి కోయ్ భయ్యా పంచోరే భయ్యా భజన జమారే చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి. కోయారే కోయ్ కోయ్ మామా అరే మామా రే చంద మామా కోయ్ కోయ్ కోండి కోయ్ చందు మామా ఏకు పెగ్గులే అరే మామా ఏకు పెగ్గులా. సార్ నాగార్జున గారు. కోయారే కోయ్ కోయ్ మామా అరే మామా రే చంద మామా కోయ్ కోయ్ కోండి కోయ్ 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 కోండి కోయ్ మామా రే చంద మామా భజన జమారే భయ్యా భజన జమారే చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి. కోయ్ కోయ్ కోండి కోయ్. చిన్న బ్యాగ్ తీసుకుంటా. చిటికలో వచ్చి మన నందమూరి తారక రామారావు గారు. సీనియర్ ఎన్టీఆర్ గారు. కోయారే కోయ్ కోయ్ మామా అరే మామా రే చంద మామా కోయ్ కోయ్ కోండి కోయ్ భయ్యా పంచోరే భయ్యా భజన జమారే చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి. ఏం చందు చప్పట్లు కొట్టేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మన సూపర్ స్టార్ కృష్ణ గారు. కోయారే కోయ్ కోయ్ మామా అరే మామా రే చంద మామా కోయ్ కోయ్ కోండి కోయ్ బండి పంజోరే భయ్యా భజన జమారే చప్పలు కొట్టండి మీరు చప్పలు కొట్టండి. చప్పలు కొట్టమంటే కొట్టాలి కదా చందు. కొట్టాను సార్. సార్ మన రావు గోపాలరావు గారు సార్. కోయారే కోయ్ కోయ్ కోయా అరే మావారే చంద మామా కోయ్ కోయ్ మబా కోడిని కోయ్ కోయారే కోయ్ కోయ్ మామా అరే మావారే చంద మామా బండి బంజోరే భయ్యా భజన జమారే చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి. చేసినవారు ముయా డొక్కలతో దిక్కులు. సూపర్ అన్న. ఏఎన్ఆర్ గారు. కబాత్ నిజంగా చాలా సంతోషంగా. కోయారే కోయ్ కోయ్ మామా అరే మామా రే చంద మామా కోయ్ కోయ్ కోండి కోయ్. ఓకే అన్న. విజయ్ దేవరకొండ. అరే చందు ఎంత మాట అడిగినావు చందు. కోయారే కోయ్ కోయ్ పాట నేను పాడాలన్నా అప్పుడు. కోయారే కోయ్ కోయ్ మామా అరే మామా రే చంద మామా కోయ్ కోయ్
కోడిని కోయ్. అరే కోడిని కోస్తే నాకు మస్తు ఇష్టం రా బాయ్, కోడిని కోయండి, చికెన్ బాగా తింటా. కోయ్ కోయ్ కోడిని కోయ్, బండి బంజోరే భయ భజన జమారే, చప్పడ కొట్టండి మీరు గట్టిగా చప్పడ కొట్టండి మడే రౌడీ గాయ్స్. అన్న ఇది కొంచెం కష్టం అనుకుంటా, ఓకే అనుకుంటే ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా రేర్ వాయిస్, ఆయన వాయిస్ గౌకుని ఎవరు చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ యాక్చువల్గా ఏ పాట అయినా సరే, ఏ ఆర్టిస్ట్ అయినా సరే, వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు పాడినప్పుడు ఒక రకంగా అవును ఖచ్చితంగా డిఫరెన్స్ వచ్చేసేస్తుంది. ఈ మనవాళ్ళు ఏం చేస్తారు, యూట్యూబ్ లో కింద ఇక మొదలెడతారు, ఇక లేదు అలా లేదు అలా లేదు ఇలా లేదు, ట్రై చేస్తున్నారు. మీకు కూడా అర్థం కావట్లేదు, మీరు ట్రై చేస్తున్నారు, కింద కామెంట్ పెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు మనం చూస్తాం. కోయారే కోయ్ కోయ్ మామ, అరే మామారే సంద మామ, కోయ్ కోయ్ కోడిని కోయ్, బండి బంజోరే భయ్యా భజన జమారే, బండి బంజోరే భయ్యా భజన జమారే, చప్పండ కొట్టండి మీరు చప్పండ కొట్టండి. కొండవలస గారు, ఒరేటి కోయారే కోయ్ కోయ్ మామ, అరే మామారే చంద మామ, కోయ్ కోయ్ కోడిని కోయ్, నేను ఒప్పుకోను అయితే ఓకే, బండి బంజోరే భయ్యా భజన జమారే, చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి, నేను ఒప్పుకోను. సూపర్ అన్న. మన ప్రకాష్ రాజ్ గారు, కోయారే కోయ్ కోయ్ మామ, అరే మామారే చంద మామ, కోయ్ కోయ్ కోడిని కోయ్, కోయ్ అంట్రా కోడిని కోయ్ అంట్రా, చెందు తింటాడంట, ప్లీజ్ రా బండి పంచోరే భయ్యా భజన జమారే, చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టి చావండి, చప్పట్లు కొట్టండి అన్న. మన డిప్యూటీ సీఎం అన్న, మన డిప్యూటీ సీఎం గారు నిజంగా చాలా సంతోషంగా ఉంది. చన్నాళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్. పాట పాడమని అడిగాడు చందు. చందు కోయారే కోయ్ కోయ్ మామో, ఒరే మామోరే చంద మామో, కోయ్ కోయ్ కోడిని కోయ్, బండి బంజోరే భయ్యా భజన జమారే, బండి బంజోరే భయ్యా భజన జమారే, చప్పుడు కొట్టండి మీరు గట్టిగా చప్పుడు కొన్నా. వీరమల్లు కొట్టమంటే చప్పట్లు కొట్టారు. ఓకే అన్న. మన చంద్రబాబు నాయుడు గారు, ఏమయ్యా చందు పాట పాడమంటావా? ఓకే, తప్పకుండా పాడతాను, దీన్ని ఎవ్వరూ తప్పుగా తీసుకోవద్దు. కోయారే కోయ్ కోయ్ మామ, అరే మామారే చంద మామ, కోయ్ కోయ్ కోడిని కోయ్. ఏంటాయి కోడిని కోయడం? సార్ బాగా ఫేమస్ సార్ ఇన్స్టాలో, అందుకే అడిగావు నాకు తెలుసు. కోయారే కోయ్ కోయ్ మామ, అరే మామారే చంద మామ, కోయ్ కోయ్ కోడిని కోయ్. సార్ మీకు ఇష్టమా సార్ చికెన్ కోడి? ఎందుకు పిలిచావయ్యా మధ్యలో ఇంటర్వ్యూ? పాట పాడమన్నావు సరే, మళ్ళీ కోడి ఇష్టమా కుక్క ఇష్టమా అని అడుగుతాడా? మరి దొరకరు కదా సార్, మీరు దొరికినప్పుడే అడగాలి డౌట్స్. నాకు చికెన్ చాలా బాగా ఇష్టం తమ్ముడు, ఆల్మోస్ట్ వారంలో 3-4 సార్లు తింటాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. బండి బంజోరే భయ్యా భజన జమారే, చప్పడ కొట్టండి మీరు చప్పడ కొట్టండి, అదే మాదిరిగా ముందుకు పోవాలి తమ్ముడు. వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అన్న కేసీఆర్ గారు, ఏంది లొల్లి, ఏంది లొల్లి? కోయారే కోయ్ కోయ్ మామ, అరే మామారే చంద మామ, కోయ్ కోయ్ కోడిని కోయ్. కోడిని కోయాలి, మంచి పార్టీ చేయాలి. ఏమైనా చేస్తావా లేదా? సార్ కోడి ఒకటని ఇంకేమైనా ఉందా సార్ పార్టీ? మేకలు ఇట్లా కొయ్యాలి. కోడిని కొయ్యర్రి, గట్టిగా మేకలు కొయ్యర్రి అని వాడతాను నేనైతే. ఆయన అట్లా వాడిండు. ఓకేనా? మంచి పార్టీ పెట్టాలి, అన్ని ఉండాలి పార్టీలా. సార్ అది కూడా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు చందు? సారీ సార్, తెలంగాణలో ఆ పార్టీ లేకుండా ఉంటుందనే? అవును సార్, అందుకే పద్ధతి కాదు. ఓకేనా? అంటే పాట ఒకటే కాకుండా మధ్యలో ఏమన్నా అడిగినా కూడా అదే వాయిస్ తో ఆ స్పాంటేనియస్ గా సమాధానం చెప్పడం కూడా భలే ఉందన్న. అంటే యాక్చువల్ గా నాకు ఉన్న ప్లస్ పాయింట్ అదేనమ్మా. ఏంటంటే నేను ఎక్కువ డైలాగులు నేర్చుకుని డైలాగులతోనే ముందుకెళ్ళను. ఎప్పుడైనా సరే షో చేసేటప్పుడు కూడా నాకు మంచి షోలు ఉండడానికి గల కారణం కూడా అదే అనమాట. షో చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద, అక్కడ ఉన్నటువంటి సందర్భం మీద తీసుకుని చేస్తానన్నమాట. చాలా స్పాంటేనియస్ గా చేస్తాను. అవును అవును, బాగా పడి నవ్వుకుంటారు అనమాట. సూపర్ అన్న. ఇప్పుడు విహెచ్ హనుమంతరావు గారు, అరే బాబు నీ అమ్మ గా పాట ఎవడు పడతాడు బాబు? అరే అరే బాబు, కోయారే కోయ్ కోయ్ మామ, అరే మామారే సొంత మామ, అరే కోయ్ కోయ్,
అరే కోని కోయి, అరే బాబు కోని కోయాలి, మేకలు కోయాలి, అన్నిటి కోయాలి బాబు. అరే నీ అమ్మ మీరు కోస్తే రేవంత్ అన్నను మళ్ళా సోనియమ్మను రాహుల్ భాయ్ని మొత్తం అందరినీ భోజనానికి పిలవాలరా బాబు, గట్టి కోయరి. అరే బండి బంజోరే భయ్యా భజన జమరే, చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి. కోయారే కోయ్ కోయ్ మామ, అరే మామ రే చంద మామ, కోయ్ కోయ్. అరే బాబు కోని కోయరా బాబు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోయ్ కోయ్ కోని కోయ్ అనే సాంగ్ పాడితే ఎలా ఉంటుందో శివన్న చేసి చూపిస్తాను. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, మా మీద ఎలాంటి కేసులు గీసులు పెట్టకండి, సారీ. ఈవేళ ఒకటే చెప్తా ఉన్నా, ఒక చక్కని పాట వచ్చింది, పాటని పాడమన్నాడు తమ్ముడు. కోయారే కోయ్ కోయ్ మామ, అరే మావారే చందమామ, మామారే చందమామ, కోయ్ కోయ్ కోని కోయ్, కోయ్ కోయ్ కోని కోయ్. కోని కోయాలి, అందరూ కోని కోయాలి. కోయారే కోయ్ కోయ్ మామ, అరే మామారే చందమామ, కోయ్ కోయ్ కోని కోయ్. బండి బంజోరే భయ్యా భజన జమారే, చప్పట్లు కొట్టండి మీరంతా, చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టమని శవనీయంగా మనం చేస్తా ఉన్నా. నమస్తే అక్క, నమస్తే చెల్లి, నమస్తే అవ్వ, నమస్తే అన్న, చాలా బాగా పాడు అన్న. పోసానికి కృష్ణమురళి గారు అన్న. రాజా కోయారే కోయ్ కోయ్ రాజా, రాజా అరే బావారే సంద బావా, కోయ్ కోయ్ కోని కోయ్ రాజా, కోని కోయ్ రాజా, బండి బంజోరే భయ్యా భజన జమారే, కోయ్ కోయ్ కోని కోయ్. సప్పుడు కొట్టువయా. థ్యాంక్ యూ సార్. అన్న ఇది అసలు ఈ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అమితాబ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు కోయ్ కోయ్ కోని కోయ్ సాంగ్ పడితే ఎలా ఉంటుందో అన్న చూపిస్తారు. ఓకే రెడీ. కోయారే కోయ్ కోయ్ మామ, అరే మామారే చంద మామ, కోయ్ కోయ్ కోని కోయ్, బండి బంజోరే భయ్యా భజన జమారే. చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ చంద్రు, థ్యాంక్ యూ. సూపర్ సూపర్. లాస్ట్ వాయిస్ అన్న, కొంచెం నా వాయిస్ మిమిక్రీ చేస్తారా కుదిరితే. యాక్చువల్ గా ఆయన నేను సినిమాలో చేసాం, కాంబినేషన్ చేసాం, బార్బరీలో. ఓ ఉందా? ఆయన వాయిస్ వీటీవీ గణేష్ గారు. అసలు వాయిస్ ఏదైనా ఆ కామెడీ కూడా చేయక్కర్లేదన్న, జస్ట్ గూస్ బబ్ కేశవ అన్నా కూడా నవ్వచ్చు. సో ఆయన వాయిస్ మన గణేష్ గారు. కోయారే కోయ్ కోయ్ సాంగ్ పాడాలా? పాడాలి. చచ్చిపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలా జోకేస్తున్నావే ఏంటి చందు ఇది? కోయారే కోయ్ కోయ్ మామ, అరే మామ రే చంద మామ, కోయ్ కోయ్ కోన్ని కోయ్, బండి బంజోరే భయ్యా భజన జమారే. చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి. తమ్ముడు మాట్లాడటమే చాలా కష్టం, నువ్వు పాట పాడమని అడుగుతున్నా, ఏమన్నా న్యాయం ఉందా? అండ్ మన సీనియర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, మన అద్భుతమైన యాక్టర్ అయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడంటే ఆయన లేకుండా మాట్లాడడం. అవును, ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారు. సో ఆయన కనుక కోయారే కోయి సాంగ్ పడితే ఎలా ఉంటుంది? సరదాగా ఎస్వి రంగారావు గారు వాయిస్ చాలా గంభీరమైనటువంటి వాయిస్. ఆ వాయిస్ నాకు నిజంగా చాలా ఇష్టం. యాక్చువల్గా మళ్ళీ అటువంటి బ్రహ్మాండమైన వాయిస్ ఇప్పుడు ఎవరికైనా ఉందంటే అది నెక్స్ట్ బాలకృష్ణ గారికి. అట్లాంటి వాయిస్ నాకు ఇప్పుడు ఈయన వాయిస్, అప్పుడు ఆయన వాయిస్ చాలా ఇష్టం అండి, రెండు వాయిస్లు. సో ఎస్వి రంగారావు గారిది మీరు యాక్చువల్ కొత్తగా అడిగారు, అది ప్రయత్నమే. సరే చూద్దాం. మామూలుగా ఏమిరా బాలక కోయారే కోయ్ కోయ్ పాట పాడవాలనా? పాడేదన పొమ్ము. కోయారే కోయ్ కోయ్ మామ, అరే మామారే చంద మామ. ఆహా ఏమిరా బాలక కోడిని కోసేదవా? కోయ్ కోయ్ ఆహా కోడిని కోయ్, బండి బంజోరే భయ్యా భజన జమారే. చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి. ఆహా ఏమిరా బాలక బాగా పాడితినా? వావ్, సూపర్ సూపర్. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 21 వాయిస్లు ఎక్కడో బోరు కొట్టుకున్నా నాన్ స్టాప్ గా అలాగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.